హాయ్ అండి. థర్మాకోల్ బాల్స్తో మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ దేనికైనా సరే ఈ విధంగా మోడల్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి థర్మాకోల్ బాల్స్ని ఈ విధంగా తయారు చేసుకోవాలండి. థర్మాకోల్ బాల్ తీసుకొని ఈ విధంగా క్లాత్లో పెట్టుకొని టైట్గా పట్టుకోవాలండి. టైట్గా పట్టుకొని దారంతో చుట్టుకోవాలి. లూజ్ మాత్రం అసలు వదలకండి. ఆ బాల్ని టైట్గా గట్టిగా పట్టుకొని ఇలా దారం చుట్టాలి. చూడండి, థర్మాకోల్ బాల్స్ ఈ విధంగా చేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మోడల్ చాలా బాగుంటుంది. ఇలా మనం అన్నీ తయారు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం హ్యాండ్కి ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. చూడండి, అలా ఒక్కొక్కటి అంటే మనం బ్లౌజ్కి నిండుగా ఫుల్గా కావాలి అంటే కనుక ఉదాహరణ ఒకటి పెట్టి కుట్టేసేయచ్చండి. లేదు కొంచెం గ్యాప్తో కావాలంటే ఒక అరించి గ్యాప్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా నిదానంగా దాని మీదకి ఆ పాదం ఎక్కేలాగా చూసుకోండి. కరెక్ట్గా ఎక్కువ ఖర్చు పట్టుకోకుండా అరపాదం పెట్టుకుంటే చాలండి. అరపాదం ఉండేలానే మనం థర్మాకోల్ బాల్ని చుట్టుకున్నప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఈ థర్మాకోల్ బాల్స్ ఇట్లా హ్యాండ్కి లైనింగ్ మీద కుడుతున్నాం. ఈ లైనింగ్ అనేది ఖర్చు కనిపించకుండా ఈ థర్మాకోల్స్కి కూడా ఆ కింద క్లాత్ ఉంది కదండి, అది కూడా కనిపించకుండా మనం హ్యాండ్కి ఏ విధంగా కుట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను. చూడండి, ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఇట్లా ఈ ఖర్చు ఇదంతా కనిపించుకోకుండా మనం కుట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఈ మోడల్ అనేది మనం డ్రెస్సులకు కానీ చిన్నపిల్లల గౌన్లకి బ్లౌజులకి దేనికైనా పెట్టుకోవచ్చు అండి. దేనికైనా బాగుంటుంది. చాలా సింపుల్గా చాలా హెవీ లుక్ వచ్చే విధంగా చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కరెక్ట్గా మేమైతే పావించే పెట్టి కుట్టామండి. మనకు ఎంత దూరం కావాలనుకుంటే అంత దూరం మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు.